తెలంగాణ ప్రభుత్వం నుండి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఒక్కొక్కటి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్స్తో పాటుగా ఇక్కడ విద్యుత్ పంపిణీ సంస్థల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ హెడ్డింగ్ చూస్తే డిస్కంలో 3260 కొలువులు, త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. విద్యుత్ పంపిణీ సంస్థలో కొలువుల మోత మోగనుంది. త్వరలో 3260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కంలో నిర్ణయించాయి. అయితే వీటిలో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఎస్పీడీసీఎల్ వరంగల్లో 2212, జేఎల్ఎం జూనియర్ లైన్మెన్, నెక్స్ట్ 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు. మళ్ళీ దక్షిణ డిస్కంలో ఎస్పీడీసీఎల్ హైదరాబాద్లో 600 జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి తెలియజేసింది. అయితే ఇవి ఎప్పుడు భర్తీ చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చింది చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంటుందని దక్షిణ డిస్కం అధికారులు తెలిపారు. అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అయితే దాని రిజల్ట్ ఇచ్చి జాబ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్ చూసినా ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మీరు అప్డేట్లో ఉండాలి. అయితే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు 2024 ఇయరే ఒక 1 ఇయర్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు అన్ని ముఖ్యమైన సంఘటనలు చూడాలి. అంటే ఏంటిది, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు అండ్ విదేశీ పర్యటనలు, ఎవరు మన దేశానికి మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో, భారతదేశం వేరే దేశాలతో ఏ విధంగా ఒప్పందాలు జరుపుకున్నవి, ఆ దేశాల పేర్లు అనేటివి గుర్తుంచుకోవాలి, ఆ దేశాల అధ్యక్షులు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇంకా మోడీ పర్యటనలు కూడా, ఇవన్నీ ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేటివి చూసుకోవాలి. నెక్స్ట్ 2025 ఇయర్స్వి కూడా ఎప్పుడైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ వచ్చే ఆ నెల వరకు జరిగిన సంఘటనలన్నీ చూసుకోవాలి. ఇంకా జనాభాకు సంబంధించిన అంశాలు అనేటివి చూసుకోవాలి. ఇంకా బడ్జెట్కి సంబంధించిన విషయాలు అనేటివి చూసుకోవాలి. మరి నెక్స్ట్ జీకే ఏ విధంగా చదవాలి అంటే జీకే అంటే స్టాక్ జీకే. ఇప్పుడు మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మొట్టమొదటి సంఘటనలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ జాతీయ ఉద్యమం గురించి చదువుకోవాలి. జాతీయ ఉద్యమంలో జరిగిన సంఘటనలు, అప్పుడు చేసిన చట్టాలు ఏముంటాయో అవి, ఆ చట్టాలు చేసిన వ్యక్తుల పేర్లు, ఇంకా అప్పుడు జరిగిన ఉద్యమాలు ఉంటాయి కదా, గాంధీజీ చేసిన ఉద్యమాలు, దండి మార్చ్, చౌరీ చౌరా ఉద్యమం, ఆ ఉద్యమాల పేర్లు, అవి ఎక్కడ జరిగినవి, ఆ ప్లేస్లు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజ్యాంగం గురించి కూడా చదువుకోవాలి. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, ఆమోదించబడిన సంవత్సరం ఏది, ఆ రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు, రాజ్యాంగంలో ఉన్న సభ్యులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటిది, వాళ్ళ యొక్క పదవులు ఏంటివి అనేటివి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మొట్టమొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినవి, మన దేశంలో మొట్టమొదటి జరిగిన సంఘటనలు ఏమున్నాయో అవన్నీ నేర్చుకోవాలి. ఇవి జీకే పరంగా ఈ విధంగా నేర్చుకోవాలి. ఇంకా రాజ్యాంగ సవరణలు, అప్పుడు చేసిన చట్టాలు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు ఏమున్నాయి, ఇవన్నీ జనరల్ స్టడీస్లో వీటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.